కాంగ్రెస్ పార్టీ యొక్క బలమే స్వేచ్ఛ, కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనతనే స్వేచ్ఛ. కాంగ్రెస్ పార్టీ ఒక పవిత్ర నది లాంటిది. అన్నీ వస్తాయి, అన్నీ పోతుంటుంది, కానీ ఆ ప్రవాహం ఎప్పుడు కొనసాగుతుంది. నాయకుడు ఎంత పెద్దోడైనా కార్యకర్త లేనిది, కార్యకర్త అసంతృప్తితో ఉంటే పార్టీకి నష్టం. పార్టీల్లో రాజకీయాల్లో వర్గాలు అనేది సహజం. వర్గాలు, అసంతృప్తి, ఆశ, అతి ఆశలు లేని మానవత్వం లేదు. కానీ సమన్వయం అనేది చాలా చాలా ముఖ్యం. కొన్ని నియోజకవర్గాల్లో ఈ అంశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా యాస్టకు వస్తున్నారు, బాధ అనిపిస్తున్నది. మాకు కూడా ఒక్కోసారి చూస్తే బాధ అనిపిస్తున్నది. కానీ మేమందరం కూడా బాధ్యత తీసుకోవాలి. స్పీచ్ ఇచ్చుడే కాదు, బాధ్యత కూడా తీసుకోవాలి. మేము ఎందుకంటే నేను నమ్ముతాను ఒక దానికి సిద్ధాంతం, కార్యకర్తలు అయితే ఈ మంత్రి పదవి లేదు, ఎమ్మెల్యే పదవి లేదు, ఆయనకు ఎంపీ పదవి ఉండదు. ఇది యథార్థం, వాస్తవం. కనుక కార్యకర్తలు వర్గాల వారీగా ఎక్కడ కాన్స్టిట్యూన్సీ వర్గాలు ఉన్నా వర్గాలను తగ్గించుకుంటూ లేకుండా ఇంతకుముందు లేకుండా కాంగ్రెస్ లో కొట్టారు. ఆ వర్గాలు లేకుండా అందరూ ఉదయం కూర్చోబెడతానే కదా ఒకరు ఎమ్మెల్యే అయ్యారు, ఒకరు ఎంపీ అయ్యారు. ఇదో ఉదాహరణ కదా, మన జిల్లాలో ఉదాహరణ కదా. సాధ్యం కాలేదా? సాధ్యమైంది కదా. భవిష్యత్తు ఎందుకు సాధ్యం కాదు? ఆశలు తగ్గించుకొని పార్టీని, ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని గౌరవిస్తూ మనం ముందుకు పోతే రేపు పొద్దున ఈ లోకల్ బాడీకి ఎన్నికలు మేము గెలుచుడే కాదు, మా కార్యకర్త సర్పంచ్ కావాలి, మా కార్యకర్త ఎంపీటీసీ కావాలి, మా కార్యకర్త ఎంపీపీ కావాలి, మా కార్యకర్త జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి, మా కార్యకర్త డిసిడిపి చైర్మన్ కావాలి. అప్పుడు సంపూర్ణత వస్తుంది. సంపూర్ణత ఎప్పుడు వస్తుంది? ఎమ్మెల్యేస్, ప్రభుత్వము, మంత్రులతో సహా, ఎంపీతో సహా కార్యకర్త కూడా ఆ పదవులు అనుభవిస్తే అప్పుడు రాజకీయానికి, పార్టీకి, ప్రభుత్వానికి సంపూర్ణత వస్తుంది. ఆ దిశగా మనమందరం కృషి చేయాలి. మనస్పర్ధలున్నా, భేదాలున్నా సహజంగా, రాజకీయాలు భేదాలు, మనస్పర్ధలు సహజమేవి. కానీ పార్టీని నష్టం చేసే భేదాలు ఉండకూడదు. కాంగ్రెస్ పార్టీ కదా అనే భావన రాకూడదు. మన పార్టీని మనం చులకన చేసుకోకూడదు. అందరి ఆత్మగౌరవము, ఆలోచన, ఆవేదనని మేము గౌరవిస్తాము, అర్థం చేసుకుంటాము. కనుక మనమందరం కలిసికట్టుగా రేపు రాబోయే ఎన్నికల్లో మన కార్యకర్తలు గెలవాలి. కాన్స్టిట్యూన్సీ వైడ్గా ఏదైనా ఇలాంటి సమస్యలు ఉంటే మా రామ్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్న పార్టీకి వారి విధస్కంధాల మీద తీసుకొని రేపు రాహుల్ గాంధీ గారు మన ప్రధాని కావాలి, మన నాయకుడు, గ్రామ స్థాయిలో కార్యకర్తని బలోపేతం చేయాలి, పార్టీని బలోపేతం చేయాలి, ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలి. ఆ దిశగా మనందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.